తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఒలింపిక్స్ లో భారత్ కి షాక్. వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేశారు. ఓవర్ వెయిట్ తో ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటు వేశారు. మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్ కు చేరిన వినేష్ ఫోగట్ 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉందని ఆమె మీద అనర్హత వేటు వేశారు. అయితే ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ కు భారీ షాక్ తగిలింది. రెజ్లింగ్ లో ఫైనల్ కు దూసుకెళ్లిన వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేసింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ. మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్ కు చేరుకుంది. కేవలం 100 గ్రాములు బరువు మాత్రమే ఎక్కువగా ఉన్నందున అనర్హత వేటు వేశారు. అయితే ఈ అనర్హత వేటుపై స్పోర్ట్స్ కమిటీ సభ్యులు అదేవిధంగా యావత్ భారతదేశం మొత్తం కూడా ఫ్యాన్స్ అంతా కూడా దీని గురించి ఖండిస్తున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు భారీ షాక్ తగిలింది. కేవలం వినేష్ ఫోగట్కే కాదు, యావత్ భారతదేశానికి కూడా ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. రెజ్లింగ్ లో ఫైనల్ కు దూసుకెళ్లిన వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేయడం జరిగింది. సో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల 50 కేజీల విభాగంలో ఆవిడ ఆల్రెడీ ఫైనల్ కు వెళ్ళింది. సో ఈ టైంలో ఆమె కేవలం 100 గ్రాములు అంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందని అనర్హత వేటు అయితే వేయడం జరిగింది ఆవిడ మీద. సో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయానికి ఖండిస్తున్నారు. యావత్ భారతదేశానికి సంబంధించిన వాళ్ళంతా కమిటీ అంతా కూడా దీన్ని కావాలని చేస్తున్నారు. భారత అథ్లెటిక్ ఫోకస్ చేసి టార్గెట్ చేసి ఫైనల్కి గెలనీయకుండా పథకాలు రానియకుండా చేస్తున్నారు అన్నట్టు కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కి ఖచ్చితంగా మెడల్ వస్తుందని ఎదురు చూస్తున్న టైంలో భారీ షాక్ తగిలిందని చెప్పాలి. వినేష్ ఫోగట్ ఒక్కతికే కాదు, యావత్ భారతదేశానికైతే ఇది ఒక భారీ షాక్. అనర్హత వేటు వేయడం కరెక్ట్ కాదు, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అని స్పోర్ట్స్ కమిటీ సభ్యులు అదేవిధంగా భారతదేశం సంబంధించిన ఫ్యాన్స్ అంతా కూడా వినేష్ ఫోగట్ ఫ్యాన్స్ అంతా కూడా దీని మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తామంటున్నారు. మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్కు చేరుకుంది, ఖచ్చితంగా మెడల్ కొడుతుంది అని ఎదురు చూస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ తీసుకున్న నిర్ణయం అసలు కరెక్ట్ కాదని చెప్పేసి కూడా అంటున్నారు. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని అనర్హత వేటు వేయడం అనేది ఎంతవరకు సమంజసమని కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఈ విషయం మీద ఖచ్చితంగా కావాలనే భారత్ని టార్గెట్ చేస్తారు. భారత్ నుంచి అథ్లెటిక్ ఎవరెళ్ళినా కూడా వాళ్ళని ఫైనల్కి వెళ్ళనీయకుండా కావాలని ఆపేస్తున్నారనే ఒక అకసుతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అని అంటున్నారు. మరి దీని వెనుక ఎవరైనా ఉన్నారా, లేదంటే నిజంగానే కేవలం 50 కేజీల విభాగంలో 100 గ్రాములు మాత్రం తక్కువ ఉందని ఆపేయడం నిజమేనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న తరుణంలో కేవలం భారతదేశం ఒక్కటే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ ఒలింపిక్స్ మీద చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో వినేష్ ఫోగట్ ఖచ్చితంగా పథకాన్ని గెలుచుకుంటుంది. ఆవిడ ఫైనల్కి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా మెడల్ తీసుకొస్తుంది భారతదేశానికి ఎదురు చూస్తున్న టైంలో ఇలాంటి నిర్ణయం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకోవడం అనేది చాలా బాధాకర విషయం. దీన్ని ఖచ్చితంగా ఎవరైనా వీటి మీద ఖండించాలి. దీన్ని ఏ విధంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద వీళ్ళంతా కూడా ఆలోచిస్తున్నారు. భారతదేశానికి సంబంధించిన స్పోర్ట్స్ కమిటీ అంతా కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. సో మొత్తానికి దీన్ని కావాలని చేస్తున్నారు, దీని వెనుక రాజకీయం చేస్తున్నారు, కావాలని రాజకీయంగా ఇదంతా మలుపుతున్నారని కూడా ఫ్యాన్స్ అంతా కూడా మండిపడుతున్నారు. సో మొత్తానికైతే ఈరోజు జరిగినటువంటి ఫైనల్స్లో వినేష్ ఫోగట్ వెనుదిరగాల్సి వచ్చింది. ఆవిడ ఈ ఒలింపిక్స్ గేమ్లో అయితే పార్టిసిపేట్ చేయలేదు. సో ఇదైతే చాలా బాధాకరమైన విషయం. భారత్కి నిజంగానే ఇది ఒక గడ్డుకాలం అని చెప్పాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.